మోషే జీవితానికి సంబంధించి 10 ముఖ్యమైన ఘట్టాలను తెలుగులో కథా దృశ్య సూచనలుగా అందించాను. నది తీరంలోని గడ్డి మధ్యలో ఒక హీబ్రూ శిశువు బుట్టలో తేలుతూ కనిపిస్తాడు. ఫరో కుమార్తె మరియు ఆమె తోడికాపరులు నీటికి వస్తున్నారు. రాజవస్త్రాలలో మోషే ఘనమైన ఈజిప్టు మహాలయంలో ఫరో పక్కన నిలబడి ఉన్నాడు. చుట్టూ బంగారు అలంకరణలు, భారీ రాళ్ల స్తంభాలు, ప్రజల కళ్ళు ఆశ్చర్యంతో ఆయనపై పడుతున్నాయి. మోషే ఓ పర్వతంపై తన చెప్పులు తీసి నిలబడి ఉన్నాడు. ఎదుటి పొద అగ్నిలో తున్నా కాలడం లేదు. ఆ పొదలో నుండి దేవుని స్వరం వినిపిస్తోంది. మోషే తన దండం చేతపట్టుకుని ఫరోను ఎదుర్కొంటాడు. బంగారు సింహాసనంపై ఫరో కూర్చుని మోషే మాటలను తిరస్కరిస్తున్నాడు. చుట్టూ మహాదిబ్బులు, ఈజిప్టు రక్షకులు నిలబడి ఉన్నారు. ఈజిప్టు మీద శాపాలు కురుస్తున్నాయి. పెంకులు, తిడ్లు, చీకటి. ప్రజలు భయంతో పరిగెడుతున్నారు. మోషే ప్రార్థనలో నిమగ్నమై ఉన్నాడు. వేలాది ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో ఈజిప్టును విడిచిపెట్టి నడుచుకుంటున్నారు. వెనక నుండి ఉదయిస్తున్న సూర్యుడు చిమ్మ చీకటిని తొలగిస్తున్నాడు. మోషే తన చేతులను పైకి ఎత్తి దండంతో సముద్రాన్ని విభజిస్తున్నాడు. రెండు వైపులా నీటి గోడల మధ్య ఇశ్రాయేలు ప్రజలు పొడవైన బాటలో నడుస్తున్నారు. అడవిలో మోషే నిలబడి పరలోక మన్నా ఆకాశం నుండి పడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాడు. చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఆనందంగా మన్నా సేకరిస్తున్నారు. మోషే మేఘాలతో నిండిన పర్వతం ఎక్కి దేవుని నుండి రాతి పట్లికల రూపంలో 10 ఆజ్ఞలను స్వీకరిస్తున్నాడు. చుట్టూ మెరుపులు, ఉరుములు, పవిత్ర కాంతి ఉంది. వృద్ధుడైన మోషే ఒక పర్వత శిఖరంపై నుంచి వాగులు, పచ్చటి పంటలతో నిండిన వాగ్దాన దేశాన్ని తిలకిస్తున్నాడు. తన ప్రజలు చేరబోయే భూమిని చూశాక తృప్తిగా నిలబడిన దృశ్యం. Please subscribe to my channel for more videos.